కన్యా రాశిలోని ఉత్తరా నక్షత్ర జాతకుల్ని మనం చూసినట్లయితే కన్యా రాశిలో ఉత్తరా నక్షత్ర జాతకులకి ఈ వారం ఆయుష్ పరంగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఆయుష్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ప్రమాదాలు కొన్ని తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇప్పటిదాకా షుగర్ లేదు, బీపీ లేదు, సడన్గా షుగర్ బీపీ లాంటివి అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి తప్పించుకోలేని బలీయమైన కర్మ కింద మనం లెక్కేసుకోవాల్సి వస్తుంది. ఈ వారం వైద్య పరీక్షలకి వెళ్ళడం ద్వారా రూఢి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎస్కేపిజం చేస్తే రేపటికేమో భగవంతుడి అనుగ్రహం మారచ్చు. అయితే చిన్న చిన్న శస్త్రచికిత్సలకు కూడా ఆస్కారం ఉంటుంది. ఆ శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితులు మోకాళ్ళకు సంబంధించి, నడుములకు సంబంధించి ఇటువంటివి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఉద్యోగంగా కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, ఇతర కుటుంబపరమైన విషయాల్లో కానీ యోగవంతమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి అభద్రతాభావం తొలగిపోతాయి. తర్వాత మీలో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ కూడా బయటపడతాయి. ఇక హస్తా నక్షత్ర జాతకులు, హస్తా నక్షత్ర జాతకులకి ఈ వారం భయాన్ని జయించాలి. వీరు ఈ భయాన్ని కనుక జయించి ధైర్య సాహస లక్ష్మిని కొన్ని నిర్ణయాలని తీసుకోగలిగితే తీవ్రమైనటువంటి కొన్ని అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, అలాగే తీవ్రమైనటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ఒక నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఏ సంబంధం లేకుండా అభియోగాలు ఎదుర్కొంటున్న సంబంధం ఉండి కూడా ఎక్కువగా మీరు దానికి ఇంత సంబంధం ఉంటే ఇంతగా మీ మీద అభియోగాలు పడడం, న్యాయస్థానాల చుట్టూ విపరీతంగా జరగడం, ఇటువంటి వాళ్ళు కొన్ని ధైర్యపరమైనటువంటి నిర్ణయాలు అంటే ఉన్నది అవతల వాళ్ళకి సంబంధించినటువంటి మీరు ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి సంబంధించిన విషయాలు, కోర్టు విషయాలు, ఇటువంటి వాటిల్లో కనుక తెగువతో నిర్ణయాలు తీసుకుంటే, ఆస్తులకు సంబంధించిన వివాదాలు కోర్టులో ఉంటే అటువంటి వాటిల్లో తెగువతో కనుక నిర్ణయాలు తీసుకోగలిగితే హస్తా నక్షత్రం వారికి విజయం ఉంటుంది. ఒక్క విషయం అనే కాదు, అన్ని విషయాల్లో కూడా హస్తా నక్షత్రం వాళ్ళు కొంచెం తెగువని ప్రదర్శించాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి భయాలు, వాళ్ళు ఏదో చేస్తారన్నటువంటి ఒక పిరికితనం వల్ల కొన్ని విలువైన మీ యొక్క అంతర్గత శక్తుల్ని మీరు గుర్తించలేని వాళ్ళు అవుతారు. కాబట్టి కొంచెం ఆలోచన జోడించి తెగువను ప్రదర్శించడం శుభాన్ని కలిగిస్తుంది హస్తా నక్షత్రం. ఇక చిత్తా నక్షత్ర జాతకులకు చూస్తే వీరికి ఈ వారం హస్తా నక్షత్రం వారికి ఇంతకు మించి పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు. ఇక చిత్తా నక్షత్రం వారికి చూసినట్లయితే చిత్తవారికి ఈ వారం ఆయుర్భాగ్యాలు, ధన విషయంలో ఉన్న రుణాల విషయంలో కొంత ఒత్తిడిని కొంత మేరకు తగ్గించుకోగలరు. అంటే రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంది. ధనస్థానం మీద కుజదృష్టి ఒత్తిడి పెడితే మీ యొక్క మానసికమైనటువంటి బలాన్ని పెంచే స్థానం మీద గురు దృష్టి, శత్రుగతుడైనప్పటికీ కూడా గురువు దృష్టి శత్రుస్థానాన్ని చూస్తున్నప్పుడు కూడా యోగాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. రుణాలకు సంబంధించి రీషెడ్యూల్ చేసుకునేటప్పుడు నూతన రుణాలు తీసుకొని పాత రుణాలు తీర్చేందుకు కానీ ఈ వారం చిత్తా నక్షత్రం వాళ్ళకి యోగాలు ఉంటాయి. కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం సమయానంగా మీకున్నటువంటి యథార్థ స్థితిని చెప్పడం, ఆ రుణాలని రీషెడ్యూల్ చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా ఉంటాయి ఈ యొక్క చిత్తా నక్షత్ర జాతకులకి. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ వారం ఎక్కువగా సూర్యుడు, అట్లాగే లక్ష్మీ అమ్మవారు మేషరాశి వారికి ఎలా అయితే యోగాన్ని ఇస్తున్నారు, అట్లాగే సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయం, అట్లాగే అమ్మవారికి సంబంధించి లక్ష్మీ పూజ, విశేషంగా వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కూడా యోగాన్ని కలిగిస్తుంది. రుణపరమైన ఇబ్బందులు తొలగించవచ్చు. కాబట్టి కన్యా రాశి వారు అది ఫాలో అవ్వండి.